మెగా డిఎస్సీపై వైసీపీ ఆందోళనలు ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్రంగా విమర్శించారు. మెగా డిఎస్సీ సక్రమంగా జరిగిందని ఉపాధ్యాయులే చెబుతున్నారని, అయినా వైసీపీ కపట నాటకాలాడుతోందని ఆరోపించారు. వైసీపీ హయాంలో నిరుద్యోగులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన నేతలు ఇప్పుడు వారి సమస్యలపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మెగా డిఎస్సీపై సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్ చేయడం విడ్డూరమని, సీబీఐ పైనే కేసులు పెట్టిన ఘనత ఆ పార్టీదేనని విమర్శించారు. రాబోయే డిఎస్సీ నోటిఫికేషన్ను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని రవినాయుడు ఆరోపించారు. డిఎస్సీ ఈయడం లేదు, నిరుద్యోగులంతా రోడ్డెక్కారు, ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాలి అని చెప్పి మీరు అడుగుంటే ఈరోజు మిమ్మల్ని నమ్ముంటారు. ఆ రోజు ఎక్కడ పడుకోన్నారా? ఏ కొంపలో పడుకోన్నారని అడుగుతున్నాం. ఏ కొంపలో పడుకోన్నారు? అప్పుడు ఎందుకు దీక్షలు చేయాలా? అప్పుడు ఎందుకు మాట్లాడాలా? కేసులు పెడితే ఏం చేశారు మీరు? డిఎస్సి అభ్యర్థులు నిన్న కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ సాక్షిగా టీచర్లందరూ గలమిప్పారు, మద్దతు తెలిపారు. ఇది మెగా డిఎస్సినే, ఒక బ్రహ్మాండమైన డిఎస్సి నిర్వహించారు, ఎక్కడ తప్పులు జరగలేదు, మేమే దానికి సాక్షి అని చెప్పి వాళ్ళు గలం విప్పితే అక్కడ మాట్లాడారు. మా మీద ఆ రోజు మీరు కేసులు పెట్టారే, ఆ రోజు ఈరోజు ఇక్కడ ఎవరైతే టెంట్లు వేసుకున్న వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. దాని మీద ఇంకా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాం. దాని మీద ఎందుకు స్పందించడం లేదు? టీచర్ ఉద్యోగాలే ఖాళీగా లేవని అసెంబ్లీ సాక్షిగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు ఈ జన్ అని చెప్పుకుంటున్న కురవృద్ధులు జన్ జడ్లో జన్ జీలో ఏందో మాకు అర్థం కాల. దానికి ఏం పేరు పెట్టాలో కూడా మాకు అర్థం కాల.